హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం సంక్రాంతికి మన ప్రభాస్ గారి రాజాసాబ్ సినిమా అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా రాబోతుంది కదా. సో ఈ సినిమాల్లో ఏ సినిమా సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయో కొంచెం మాట్లాడుకుందాము. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక సంక్రాంతి విన్నర్ ఎవరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే 2 గట్టి హిట్లు కొట్టాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే నాకైతే ఇద్దరు హీరోస్ ఇష్టమే. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారు చాలా కష్టపడి పైకొచ్చారు. అండ్ మన ప్రభాస్ అన్న కూడా చాలా మంచి హీరో అనే చెప్పాలి. అండ్ చాలా మంచోడు ముఖ్యంగా. సో అందుకే రాజాసాబ్ హిట్ కొట్టాలి. అండ్ మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర్ వరప్రసాద్ కూడా హిట్ కొట్టాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. అండ్ కలెక్షన్స్ పరంగా మాత్రం నాకెందుకో 'రాజాసాబు' ముందుంటదేమో అని అనిపిస్తుందనమాట. ఎందుకంటే మన 'ప్రభాస్' గారికి చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉందనే జెప్పాలి. అండ్ 'చిరంజీవి' గారికి గూడా ఉంది. 'చిరంజీవి' గారికి లేదని నేనైతే చెప్పట్లేదు. కాకపోతే 'ప్రభాస్' గారికి వరల్డ్ వైడ్ ఫ్యాన్ బేస్ అనేది ఉందనమాట. సో, అందుకే చాలా గట్టి కలెక్షన్స్ కొట్టే అవకాశం అయితే ఉందనే జెప్పాలి. సో 'రాజా సాబ్' వచ్చేసి నాకు తెలిసి ఒక 700-800 కోట్ల మధ్యలో కొట్టొచ్చు. అండ్ ఇక 'మనశంకర వరప్రసాద్' గారి సినిమా వచ్చేసి ఒక 500-600 కోట్ల వరకు కొట్టొచ్చు అని నాకైతే అనిపిస్తుంది. సో 'ప్రభాస్' గారు చెప్పారు కదా, సీనియరే, సీనియర్ తర్వాతే మేము అని చెప్పారు కదా. సో నిజంగా చాలా మంచి పర్సన్ అనే చెప్పాలి. 'చిరంజీవి' గారు కావచ్చు, మన 'ప్రభాస్' గారు కావచ్చు. సో వీళ్ళిద్దరి సినిమాలు హిట్ కావాలని నేనైతే కోరుకుంటున్నాను. సో ఎవరైనా హిట్ కొట్టినా హ్యాపీయే. సో అదనమాట. సో దట్స్ ఇట్ గైస్.